హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు ఈ శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే నాకు ఇష్టమైన ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోనే హ్యాపీగా. సో నేను ఏమేం ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను, జస్ట్ ఒక 20-25 మినిట్స్లోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేలాగా ఎలా ప్లాన్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను మామిడికాయ పులిహోర చేశానండి. ఈ మామిడికాయ పులిహోరకి ఫస్ట్ నేను ఒక చిన్న బాలి పెట్టుకొని అందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పల్లీలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మిగతా పోపు సామాన్లు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త మినప్పప్పు వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు త్వరగా రంగు మారిపోతుంది, ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇది కూడా వేగిన తర్వాత ఫైనల్లీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకు కూడా సాల్ట్ పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ మామిడికాయ పులిహోర అని చెప్పాను కదా, సో నేను ముందుగానే మామిడికాయని చక్కగా తురిమి పెట్టుకున్నాను, తొక్క తీసేసి. ఈ మామిడికాయను కూడా వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు పులిహోర చేసినా, ఎలాంటి పులిహోర చేసినా పులుపు, ఉప్పు అనేది ఫస్ట్ తక్కువ వేసుకుంటానండి. అండ్ రైస్ కలిపేటప్పుడు టేస్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువైతే తినలేము, తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అని. ఫైనల్లీ ఇందులో మనము ఉడకపెట్టిన రైస్ని కలిపేసుకోవాలి. ఇలా మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోరని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఈ పొటాటో ఫ్రైకి వచ్చేసి నేను ఫస్టే పొటాటోస్ని బాయిల్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది అనేసి నేను ఫస్టే బాయిల్ చేసేసుకున్నాను పొటాటోస్ని. ఇలా చాకుతో గుచ్చి చూస్తే పొటాటోస్ చక్కగా ఉడికాయో లేదో కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. తర్వాత ఒక బాలీలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో కాస్త కరివేపాకు, ఒక ఉల్లిపాయ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే కదండి, కాస్త సాల్ట్, పసుపు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం ఇందులో వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పొటాటో ముక్కల్ని ఇందులో వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్ పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడ్డానికి రెసిపీ చాలా సింపుల్గా ఉంది కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా మన పొటాటో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. ముందుగానే నేను పెసరపప్పు 1/2 కప్పు, రైస్ 1/2 కప్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని కాస్త వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. అండ్ ఇందులో నేను రుచికి సరిపడా బెల్లం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కాస్త దంచుకున్న ఇలాచీ, అంటే ఇంకా స్వీట్ అంటే కంపల్సరీ ఇలాచీ ఉండాలి కదా, దానివల్లే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇలాచీ కూడా వేసుకొని కలిపేసుకొని ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే స్వీట్లో కాస్త నెయ్యి అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు వేసి ఫ్రై చేశాను బాగా. ఇంకా మీకు ఇష్టమైతే కిస్మిస్, బాదం, పిస్తా ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలు కాస్త బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బెల్లము, రైస్, పప్పు, ఈ మిక్స్చర్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మన చక్కెర పొంగల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ అసలు శ్రీరామనవమి అంటేనే మనకి పానకం ఇంపార్టెంట్ కదా. నాకైతే చాలా ఇష్టం అండి పానకం. ఇలా శ్రీరామనవమి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నేను అప్పుడప్పుడు కూడా ఇంట్లో ఇలా పానకం తయారు చేసుకొని తాగుతూ ఉంటాను, లైక్ ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా. ఫస్ట్ అయితే కాస్త చల్లటి నీళ్ళని తీసుకొని ఒక జార్లో వేసుకొని అందులో తురిమి పెట్టుకున్న బెల్లం అలాగే క్రష్ చేసుకున్న మిరియాల పొడి, అండ్ ఇందులో కొంతమంది సోంపు అని, ఇలాచీ అని వేస్తూ ఉంటారు. కానీ మేమైతే చిన్నప్పటి నుంచి ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే పానకం చేసుకోవడం మాకు అలవాటు.
అండ్ కొంతమంది బయట రెడీమేడ్గా దొరికే పెప్పర్ పౌడర్ కూడా వేస్తూ ఉంటారు. దానివల్ల అంత టేస్ట్ రాదండి. మిరియాలనే చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలా ఈ తురిమి పెట్టుకున్న బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయేంత వరకు కలుపుకుంటే పానకం చాలా రుచిగా వస్తుందన్నమాట. సో ఇలా మా శ్రీరామనవమి స్పెషల్ లంచ్ అనేది రెడీ అయ్యింది. అండ్ ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవి: చక్కెర పొంగలి, వైట్ రైస్, అలాగే పొటాటో ఫ్రై, మామిడికాయ పులిహార, చక్కటి పెరుగు, కొన్ని ఫ్రూట్స్ అండ్ ఫైనల్లీ పానకం. మీరైతే ఈ శ్రీరామనవమికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.